నెక్స్ట్ ఏంటంటే అన్నా ఏంట్రా మీతో ఒక విషయం మాట్లాడాలను. ఏంట్రా రాంప్రసాద్ అన్న ఫ్యామిలీని చూస్తే నాకు ఓ ఫ్యామిలీ కావాలనిపిస్తుంది అన్న. ఇప్పుడు నీకు ఫ్యామిలీ అంటే మన దగ్గర 4-5 ఫ్యామిలీలు ఉన్నాయి కదా, ఒకటి ఇచ్చే ఏముంది. నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ, నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందన్న. స్కిట్ లో రాయివేంట్రా ఇలాంటి నిజమన్నా, నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుంది. మీరు పర్మిషన్ ఇస్తే ఆ అమ్మాయి నేను ఇక్కడ తీసుకొస్తాను. అసలు నిన్ను ప్రేమించడానికి ఎవర్రా అమ్మాయికి పర్మిషన్ ఇచ్చింది? నిన్ను ప్రేమించింది అంటే ఫస్ట్ అర్జెంట్ గా అమ్మాయిని చూడాలందరా. చూడాలందన్నా. ఆ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చావా? తీసుకొచ్చా అన్న. ఇక్కడ ఉన్నారా? ఉన్నారు. సరే మనం బయలుదేరదాం పదండి. నా వెంట పడి సిన్సియర్ గా ప్రేమించా అని చెప్తే అరే సిన్సియర్ గా చెప్పు, మనం పొద్దున్నే రెడీ అవడానికి అతని దగ్గరికి వెళ్తాం కదా. ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రేమించుకున్నావు? మామూలుగా మాట్లాడు. ఆవిడ ఇక్కడే ఉన్నారన్నావు కదా, తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడు. ఇన్నాళ్ళే నిన్ను దాచి లోకమే ఇవ్వాలే చూపిస్తుంటే చాలులే, నేడు కాలాన్ని ఆపేసే మంత్రమేశావే కాంతమే లేదుగా, నీతోనే నా రోజు సాగెట్టు ఏ మాయ చేశావే నా దారి మారిందిగా, మరిలో హాయిలో ఇక మగలో తేలుతున్నా, పనిలో పనిగా సరదా మొదలవుతున్నా, చాలా బాగుందిలే, ఇది చాలా బాగుందిలే. ఆవిడ పేరు అమ్ముగారు. అమ్ము గారా? ఏంట్రా అప్పుడే రెస్పెక్ట్. ఒరిజినల్ పేరు అమూల్య. మీరేమని పిలుస్తారు? అమ్ముగారు. మీరేమని పిలుస్తారండి? బాబు గారు బాబు గారు అమ్మగారు ఇంట్లో పని మనుషులు లాగా. సిలక గోరింకా కాదు, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా బాబునా? తనే చేశారు. బాబు ఇప్పుడు ఫస్ట్ ఈ అమ్మాయిగా అప్పుడు ఆ అమ్మాయికి ఫస్ట్ ప్రపోజ్ చేశావు నువ్వు? అన్న ఈఎంఐనా నాకు ఒకసారి ఎవరో కుమ్ము అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరు? తన్నే అడుగుదాం. అసలు మీరు ఓకే చెప్పడానికి గల రీజన్? ఆడికి యాక్టింగ్ రాదు. బాబు నిజం చెప్పు, ప్రామిస్ చెప్పు. మామూలుగా వారానికి 2 సార్లు కాలు పట్టుకుంటాను తెలిసింది నాకు. అలాంటిది ఈ స్టేజ్ మీద వరకు తీసుకురావడానికి ఎన్నిసార్లు కాలు పట్టు? మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చెప్పండి, ఎన్నిసార్లు పట్టుకున్నారు? బేసికల్ నేను వదిలితేనే కదమ్మా కాలు. బాబుని యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్? బాబుని యాక్సెప్ట్ చేయడానికి హానెస్ట్ గా ఉంటాడు. అండ్ నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. మా డాడీ దగ్గర నేను ఎలా అయితే కంఫర్ట్ గా ఫీల్ అవుతానో అంత కంఫర్ట్ గా మళ్ళీ బాబు గారి దగ్గర ఫీల్ అవుతాను. తను ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కింది, భయపడుతుంది. నువ్వు ఎలా ఆగుండే అంటే అన్న జీవితాంతో గుండెలో పెట్టి చూసుకుంటా అని చెప్తున్నా. అది అలా అర్థం కాలేదు అసలు. చాలా తీసుకున్నావు, ఏమేమి ఇచ్చా మొత్తం ఇచ్చా అన్నట్టు. అమ్మగారు అండ్ బాబు గారు సరే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? మహేష్ బాబు. ఎందుకు? అందులో బాబు ఉంది కదా. మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? బోయపాటి. ఎందుకు? ఎందుకంటే ఓకే బాబు, యాక్షన్ బాబు, రోల్ బాబు అన్న బాబునే తలుచుకుంటాడు కదా. ఎవరి పప్పు బ్యాచి? బాబు, నువ్వు అడుగుమన్న 2 అడిగేశాను. కాదమ్మా, ఇప్పుడు ఒకవేళ వాడికి బాగా కోపం వస్తే చాలా మంది ముద్దుగా తిడతా ఉంటారు కదా, నేనేమని మామూలుగా తిడతారు? చిన్న క్యూట్ తిట్టు ఏమైనా ఉందా? ఇది కరెక్ట్. ఫస్ట్ అది కోపం అని తెలియాలి కదా అడిస్తే. తిట్టడం అంటే ఇంకా కోపంగా గొడవలేనప్పుడు అరుచుకోవడం ఉంటది. బాబు ఏమని తిడతా చెప్పు. నేను తిట్టినా అసలు ఇంతవరకు. అరే తిట్టుకోరా మీరు? నిన్న బిర్యానీ తినేటప్పుడు గంట సేపు తిట్టుకున్నారా మమ్మల్ని తినేయకుండా? ప్రత్యక్ష సాక్షి తిట్టుగాడు ఉన్నాడు. నా ర్యాపిడో బుక్ చేయి, నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అందావా? బాబు ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళావు నువ్వు? చాలా సార్లు వెళ్ళాడు. వాళ్ళమ్మ ఆమెను తినతో సిగ్గులేదు, ఎందుకు తీసుకొచ్చా అంటే అమ్మగారు కొంచెం టమాటా కూర ఇరా అని అడిగాడు.
నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భాలు ఒక 2 చెప్పు. నేను ఇమానియలు నరేష్ జిత్తు మేము కరీంనగర్ ఈవెంట్ కి వచ్చాము. అంటే ఈవెంట్ కి రాలేదు, కవర్ చేసుకోవడానికి ఈవెంట్ కి వచ్చాము. ఈ అమ్మాయి కరీంనగర్ లో ఉంది. అదే సమయానికి ఈ అమ్మాయికి బస్సులు ఏమీ లేవు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి. నేను నా ఫ్రెండ్ బైక్ అడుక్కున్నా. ఆ బైక్ అడుక్కొని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టిన. అప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో నేను సరే అంకుల్ నేను వెళ్తున్నా అంటే వాళ్ళ నాన్నగారు అయ్యో బాబు ఇప్పుడేం వెళ్తావు రేపు పొద్దున వెళ్ళు అని అనాలి. అంటే ఇదన్నీ ఒక స్క్రిప్ట్ కింద అనుకున్నారనమాట. అనుకున్నా గానీ వాళ్ళ నాన్న నైట్ వెళ్ళమన్నాడు మేడం. అసలు ఎలా కలిసారు? ఫస్ట్ ఏంటన్నా నేను రామప్రసాద్ అన్న మన జబర్దస్త్ లో స్కిట్ చేశాం కదా. ఆ స్కిట్ లో ఒక 2 పంచులు ఉంటాయన్న. ఆ పంచులు బాగా ఫేమస్ అయినాయి. బేసిక్ గా ఈ అమ్మాయి చేసింది ఆ టిక్ టాక్. అది చేయడం వల్ల చాలా మందికి రీచ్ అయింది. నాకు మంచి పేరు వచ్చింది. ఈ అమ్మాయి ఎవరిదో నాకు చేసిందని ఈ అమ్మాయితో నేను జోడీ చేశాను. అప్పుడు ఈ అమ్మాయిని కాంటాక్ట్ అవుతాను చాలా ప్రయత్నించిన. ఒకసారి నెంబర్ తీసుకొని మాట్లాడితే ఎప్పుడు ఫోన్ చేయకంది నాకు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా లాక్డౌన్ అయిపోయిన ఒక 1 year తర్వాత మళ్ళా మెసేజ్ చేసి బతిలాడి ఏదో ఒకటి చేసి 7 దాకా తీసుకొచ్చా. ఇప్పుడు టిక్ టాక్ అందుకేనా బ్యాన్ అయిపోయింది? సరే నేను బాబు గారి కోసం గిఫ్ట్స్ తీసుకొచ్చా. బాబు గారి కోసం గిఫ్ట్ తీసుకొచ్చారా? ఆ. మీరు రావడమే మాకు పెద్ద గిఫ్ట్, మీరు బాబు గారి కోసం గిఫ్ట్ తీసుకొచ్చారా? ఓకే, ఎక్కడున్నాయి? ఇది మనకెప్పుడు తెలియని మరపిస్తూ దూరపు చుట్టమాయే. అరే బాబు, దశావతారం చేసిన కమలాసన్ గారు కూడా నువ్వు టోళ్ళు ఎవరని ఏంటి? ఇంకొకటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇంకా ఉంది. surprise gift. అది రెండింటికంటే స్పెషల్ కూడా. ఇది నువ్వు గెస్ట్ చేయలేవు. నాకు తెలిసి ఆ 2టికి బిల్ అయి ఉంటది ఏదా? నాకు బాబు గారు ఫస్ట్ టైం రాసిన లవ్ లెటర్. మీరిద్దరు చదువుకున్నారు కదా లవ్ లెటర్. అంటే రాసిందాడు చదివింది మీరు కాబట్టి. ఇక్కడ ఎవరన్నా అది బాబు ఫస్ట్ టైం రాసిన లెటర్ ఇది నువ్వు? అవును బావా. మరి ఇది రాశాక కూడా చదువుదాం ఫస్ట్. ప్రియాతి ప్రియమైన అమూల్య గారికి ప్రేమతో రాయనది ఏమనగా, అమ్ము నాలో ఆగిపోతున్న ఊపిరికి ప్రాణం పోసావు. ఇది చదివేలోపు మాది ఆగిపోయేలా ఉందరా. రాయిలా ఉన్న నా మనసుకి చలనం వచ్చేలా చేసావు. మనసేంటి మొత్తం రాయే కదరా, చెప్పలేదు అమ్మాయికి. బాబు గారు అని నువ్వు పిలిచే పిలుపుతో నా మనసులోని బాధంతా పోయింది. నన్ను అమ్ముగారు అని పిలిచినప్పుడల్లా అమూల్యమైన ఆనందం కలుగుతుంది. నువ్వు నిండుగా మాట్లాడితే పండగలా అనిపిస్తుంది. నువ్వు కోపంగా మాట్లాడితే శాపంలా అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో అమూల్యమైనది ఏదైనా ఉందంటే అది నా అమూల్య. అమూల్య, నిన్ను నేను వదులుకుంటే జీవితాంతం నీకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇట్లు నీ సోల్మేట్, యువర్ లైఫ్ పార్ట్నర్ బాబు గురజాల. ఎవరిది? బాబు రెంటసింతల, పేరు చెప్పలేని ప్రేమ పిచాచి. పిచాచి కాదు, పిపాసి. పిపాస. ఎంత బాగా రాశాడండి. ఎంత ప్రేమిస్తే ఇంత బాగా రాయగలరు చెప్పండి. కాదు, మీరు ఏదైనా హోటల్ కానీ రెస్టారెంట్ ఇలా వెళ్తుంటారు కదా, అప్పుడు ఖర్చు ఎవరు పెడతారు? డౌట్ లేకుండా తానే. నేనే పెడతాను. ఇది చూపించబోయో ఫస్ట్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మీ ప్రపోజల్ మేము ఎప్పుడు చూడలేదు కాబట్టి మీరిద్దరు ఇక్కడ లైవ్ లో మా అందరి కోసం ఒకసారి ప్రపోజ్ చేసుకుంటే బాగుంటది. బాబు గారు, నేను మిమ్మల్ని ప్రాణంలో చూసుకుంటా అని చెప్పలేను, కానీ నా ప్రాణం ఉన్నంత వరకు జీవితాంతం మీకు తోడుగా ఉంటానండి. నా పక్కన మిమ్మల్ని తప్ప వేరే వాళ్ళని ఊహించుకోలేను. ఐ లవ్ యూ. ఏకాఏకి కోపం నువ్వే
కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతూ నువ్వే, ప్రాణానిలా వెలిగించావే. ప్రసాద్ అని నా నుంచి ఫీల్ అవుతున్నాడు. ఇఫ్ డోంట్ మైండ్ ఎందుకో అడిగితే అన్న ఎందుకో కనెక్ట్ అయ్యాడేమో అనిపిస్తుంది. ప్రసాద్ ఒక్కసారి ఆ. ఏ- బాబు అంత మంచి అమ్మాయి బాబు గడికి ఎలా పడింది నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి ఫ్యూచర్ ఏమవుతుందో నాకు భయం వేస్తుంది. నాకు అదే ఇందాక నుంచి నాకు ఆ ఏడుపు వస్తుంది అంతే. ప్లీజ్ అరే బాబు ఇది ఫ్రాంక్ వీడియో అని చెప్పరా, దండం పెడతాను, నిద్రపడతారా నాకు. అది ఫ్రాంక్ అని చెప్పరా మీ లవ్ స్టోరీ. మేమందరం డెఫినెట్లీ మీ ఇద్దరు ఒకటవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇద్దరు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలా కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. నన్నుగా అందించనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అమ్ము గారు. వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ.